అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రగతి ఈ రెండేళ్ళలో అద్భుతంగా జరుగుతుంది. రేపు జరగబోయే ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఉత్తరాంధ్రలో చూడబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2029కి పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కొన్ని లక్షల మందికి దాదాపు 1,00,000 పైబడి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఫ్యాక్టరీని శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఈ కార్యక్రమం 2029కి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టుని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే దిశగా ఈ ప్రాజెక్ట్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు రానున్న జూన్ నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు కూడా ప్రారంభమవుతుంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అద్భుతంగా వెళ్తుంది. నిరుద్యోగ యువకులందరూ కూడా ఇది మంచి కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు కూడా ఒక మైలురాయి అవ్వబోతుంది ఉత్తరాంధ్రకి. ఇది ఖచ్చితంగా ఇది రేపు భవిష్యత్తు తరాలకి ఒక మంచి అభివృద్ధి నాంది అవ్వబోతుంది అనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైకాపా పరిపాలనలో 5 సంవత్సరాల్లో పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్తుత్తాంధ్రగా చేసి పెద్దతర వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాల్ని అలాగే ఉన్న అన్ని కూడా వనరులు కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్ళు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు అందరికీ ఫలాలు ఇస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పరిపాలన చేసే అనుభవం వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి, ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేని వ్యక్తికి, సిద్ధశుద్ధి వ్యక్తికి ఇది తేడాగా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు నలుగురు కూడా ఈ రాష్ట్రానికి 4 స్తంభాలుగా ఉండి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వైకాపా పరిపాలన చూసిన ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ 2 ఏళ్ళలోనే ఈ మంచి ఫలితాలు రావడంతో కంపేర్ చేస్తున్నారు. మేము తప్పు చేశామనే ఒక ఆలోచనలకు ఆల్రెడీ ప్రజానీకం వచ్చారు. అయితే ఈరోజు ప్రజానీకానికి కూడా ఒక విషయం మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే అందుకే గత ఎన్నికల్లో అవకాశాలు మీరు కల్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఒకసారి గమనించుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాయకులు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే, కన్న తల్లి తన ప్రేమాభిమానాలతో జన్మించిన బిడ్డ ప్రపంచంలో, మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో కూడా ఏ బిడ్డ కూడా అట్లా ఉండడు, అలా ఆలోచించరు. ఈరోజు కన్న తల్లిపైనే ఒక కుట్రపూరితమైన ప్రకటనలు చేస్తూ, కుట్రపూరితమైన ఆలోచిస్తూ ఈరోజు వారికి నిన్న మనం చూసాం. విజయమ్మ గారు ఒక కన్న తల్లి పడుతున్న వేదన బాధ మనం చూసాం, పత్రికల్లో చూసాం, ప్రకటనలో చూసాం. ఆ పేటీఎం బ్యాచ్తో ఆమెపై అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఆవేదనతో ఆవిడ చాలా బాధపడిన సందర్భాలు మనం చూసాం. అంటే ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా ఎంత భరించాము, ఎంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. అయితే నేను మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వ్యక్తికి రేపు రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మీరు ఓటేయొద్దనో, లేకపోతే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకి ఆయనకి స్థానం ఇవ్వద్దని నేను చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇలాంటి వ్యక్తులకి, ఎందుకంటే సమాజం పట్ల కానీ
తల్లి పట్ల కానీ, మహిళ పట్ల కానీ, చెల్లి పట్ల కానీ ఎలాంటి కనికారం లేకుండా, ఎలాంటి సానుభూతి లేకుండా, ఎలాంటి అసలు ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఈ మనిషికి. ఒకప్పుడు మనం చరిత్ర తిరగేస్తే రాక్షసులే దేవుల్ని కొలిసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కనీసం దేవుడంటే గౌరవం లేదు, కన్న తల్లింటే గౌరవం లేదు, అదే సమయంలో చెల్లెన్న గౌరవం లేదు, వ్యవస్థ అంటే అసలంత గౌరవం లేదు. ఎవరిని ఈ వ్యక్తి మనం ప్రేరణ చేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం సంఘ బహిష్కరణ చేసే పరిస్థితి తీసుకురావాలని ప్రజలు మీకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాడు. అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజలను నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు 5 ఏళ్ళు పూర్తిగా దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా ప్రజలు తప్పుదారి పట్టే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు, భావితరాలు సంపద సృష్టించకూడదు, అన్ని తప్పుడు ప్రసారాలు. ఒక పక్క 5 ఏళ్ళు ఉండేటప్పుడు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళు పేటీఎం బ్యాచ్ ద్వారా ఇప్పటికి కూడా అదే దాడి, అదే ఆలోచన, అదే ఈ వ్యవహారం. అలాగే ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా, ఇటు రాయలసీమ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర అవ్వచ్చు, లేకపోతే కోస్తాంధ్ర అవ్వచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా ఆయనకి ఎటువంటి మంచి అభిప్రాయం లేదు కనిపిస్తుంది. అందుకే అలాంటి వ్యక్తుల్ని నేనైతే స్థానిక ఎన్నికల్లో ఓడించండి, లేకపోతే 29 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఆయన ఓడించండి అని చెప్పడానికి చిన్నపదం అవుతుంది. కనుక ఇలాంటి సైకాలజీ, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు, సమాజం పట్ల మినిమం బాధ్యత లేని వ్యక్తుల్ని, అసలు కుటుంబం పైన బాధ్యత లేని వ్యక్తుల్ని, సమాజంపై బాధ్యత వ్యక్తుల్ని ఖచ్చితంగా సంఘ బహిష్కరణ చేయవలసిన అవసరం కూడా ఉందనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారు పాటుపడుతుంటే తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రసారాలు, ఈరోజు తిరుమల దేవస్థానంపై ఉన్న కొన్ని కోట్లాది మందికి, మన రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలే కాదు, భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా ఒక మంచి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది, మా సమాజానికి మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన ఉంటే దాని మీద కూడా తప్పుడు ప్రసారాలు చేసి ఈరోజు ఏదో జరిగిపోతుందని సమాచారాన్ని కూడా ఇచ్చే పరిస్థితి. అందుకే ఈరోజు గవర్నమెంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డబుల్ ఇంజిన్ సర్కారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. అందుకే ఇతన్ని అది ఎక్కడ కూడా, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న చనిపోతే దానిని గుండెపోటుని చిత్రీకరించి అది చంద్రబాబు నాయుడు గారు చేశారని, నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసి దానిని కూడా మభ్యపెట్టి ఈరోజు సాక్షాత్తు ఏదో చంద్రబాబు నాయుడు గారో మేమో లేకపోతే ఎన్డీఏ కూటమి నాయకులు చెప్పట్లేదు, సాక్షాత్తు మీ చిన్నాన్న కూతురు చెప్తుంది సునీతమ్మ. ఈరోజు హత్య చేసిన వ్యవహారం అంతా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు కాపాడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈరోజు ఇప్పుడు ఎవరైనా సొంత వ్యక్తులు చనిపోతే ఎవరైనా ఎంత బాధ కలుగుతుంది, కనీసం ఆ బాధ లేకుండా ఈరోజు రాజకీయ వ్యవహారం చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమర్థవంతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని వారు ప్రెస్ మీట్లు పెట్టి దూషించే విధానాన్ని కూడా గమనిస్తున్నారు ప్రజలు. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ తెలుగు ప్రజలకి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఈ భారతదేశంలోనే ఒక అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అన్పార్లమెంట్లో మాట్లాడి, ఆ రోజు ప్రతిపక్షంలో మనం చూసాం, నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా మనం చూసాం, కాల్చి చంపండి, లేకపోతే ఆయన అధికారులు ఉండేటప్పుడు అసెంబ్లీలో ఎన్నో అవమానకరమైన మాట్లాడిన విషయాలు, సాక్షాత్తు ఆయన ఎన్నో ఇబ్బందికి గురి చేశారు. అయినప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇంకా గుణపాఠం రాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కూడా, ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించి, అందుకే నేను అంతా చెప్పవలసిన అవసరం వచ్చింది. అందుకే ఈరోజు ఆ వ్యక్తి ఆలోచనలు మారవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ వ్యక్తి ఈరోజు వ్యవస్థను నాశనం చేసే విధంగా
ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏ రకంగా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ప్రతిపక్ష పార్టీని ఎలా నిర్వహించాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఈరోజు అధికారంలో ఉండేటప్పుడు, ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఏ ఉందాతనంగా ఉండి మనం యాక్టివిటీస్ చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నారు. అలాగే కనీసం అధికారంలో ఉండేటప్పుడు ఆ వైపు పోలేదు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ లీడర్గా ఒక ఎక్స్-సీఎంగా కనీసమైన ధర్మం కూడా పాటించుకుంటా అసత్య ఆరోపణలు, అసత్య ప్రసారాలు, ఇబ్బందికర పరిస్థితులైన సంఘటనలు, ఆయన పర్యటనలు తీరి చూస్తే ఏదో రకమైన ఇన్సిడెంట్ జరగాలి, దానిని ప్రజల వైపు మలచాలి. అభివృద్ధిని ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం. ఎన్డీఏ కూటమి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ప్రజల తరపున మీకు అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని. అసెంబ్లీకి రారు, 4 గోడల మధ్యలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి 4 తప్పుడు విషయాలు చెప్పి కాలక్షేపం చేసే పరిస్థితిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకు ప్రజలు చాలా విద్యుత్తుగా ఉంటారు కనుక ప్రజల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మనం మోయడం వల్ల, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తులు మోయడం వల్ల మన భావితరాల సంపద కానీ, భావితరాల గౌరవం కానీ, భావితరాల భవిష్యత్తు కానీ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది, కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం. నేషనల్లో మేము ఢిల్లీలో ఉంటున్నాం. ఢిల్లీ స్థాయిలో ఈ వ్యవహారం అంతా కూడా లడ్డు వ్యవహారం అవ్వచ్చు, ఇతర వ్యవహారాలు అవ్వచ్చు, చాలా దారుణంగా మాట్లాడుకున్న పరిస్థితి ఉన్నది కనుక ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పార్టీని, ముఖ్యంగా పార్టీని ఖచ్చితంగా బహిష్కరించవలసిన అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వెనకేసుకుని వస్తున్న నాయకులను కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబం పెద్ద ఒక పార్టీ అంటే మనం చూస్తున్నాం. ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడి తీరుబెట్టే ఆ పిల్లలకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ గౌరవం వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి బయటికి గంటి వేయడం ఒక పక్క అయితే, ఇంకో పక్క అవమానకరమైన మాట్లాడుతూ ఈరోజు వారు సోషల్ మీడియాలో పెడుతున్న వ్యవహారం అంటే మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మా ఇంటి వ్యవహారం అంటారు. ఇది మీ ఇంటి వ్యవహారం కాదు. మహిళల, ఆడబిడ్డలు, ఇది ప్రతి మహిళలకి ఒక మనోభావాలు దెబ్బతీసే వ్యవహారం. రక్షణ లేదు. ఆమె కూడా రాష్ట్రంలో వారు కూడా మహిళలే, వారు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు అది సొంత వ్యవహారం కాదు. ఖచ్చితంగా దీనిని చర్చించవలసిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రతి మహిళలు కూడా బాధపడుతున్నారు. మీ గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. కన్న తల్లిని ఎట్లా చేస్తే దుర్మార్గమైన చర్య చేస్తుంటే, కన్న చెల్లిని ఎట్లా మాట్లాడుతుంటే ఏముందనే ఆలోచన. అందుకే దీనిని మేమేదో మొన్నప్పుడు చూశాను, పేటీఎం బ్యాచ్ చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులు దీని వెనక ఉన్నారని చెప్పేసి. మాకేం అవసరం అండి? మేము అభివృద్ధి చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ప్రజల్లో అభివృద్ధి చేయాలని 4 వైపులా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు పరుగెత్తి పనిచేస్తున్న పరిస్థితి. మీ వ్యవహారాలు చూసే పరిస్థితి ఇప్పుడు ఎవరికీ తిరిగి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎటువంటి లేదు.